దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య ఆదిశంకర భగవత్పాదులు దేశమంతా పర్యటించి మొట్టమొదటి ఆమ్నాయ పీఠాన్ని దక్షిణాన ఈ శృంగేరి శారదాపీఠాన్ని ప్రారంభించి ఇక్కడ శారదాంబ ఆలయాన్ని ప్రతిష్ఠించి మొదటి ఆచార్యులుగా సురేశ్వరాచార్యులను వారు నియమించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్రతిహతంగా అవిచ్ఛిన్న గురు పరంపరతో ధర్మ పరిరక్షణలో ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం దేశానికే ఒక ధార్మిక రాజధానిగా విలసిల్లుతూ ఉంది. అలాంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 3-4 గంటల నుంచి అర్ధరాత్రి దాకా పీఠాధిపతులు, ఉత్తరాధికారులు, వారు జగద్గురువులు ఎప్పుడూ నిరంతరము వేదాంత చింతన, అదేవిధంగా భక్తులకు అనుగ్రహించడం, భక్తులందరినీ కూడా వాళ్ళు పేదవారా సంపన్నులా హోదాలో ఉన్నవారా తేడా లేకుండా రోజు వేలాది మందికి ధార్మిక సాంత్వన కలిగించడం, మిగతా సమయాల్లో వారు నిష్ఠగా తపస్సు, ఉపాసన, అనుష్ఠానం చేసుకోవడం, అన్నింటికీ మించి ఇప్పటికీ కూడా శాస్త్రము, వేదము వారు పాఠాలు విద్యార్థులకు చెప్పే ఒక గొప్పనైనటువంటి సంస్కృతి ఇక్కడ శారదాపీఠంలో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శృంగేరి శారదాపీఠంలో ముఖ్యమైన 2 ఘట్టాలు ఉంటాయి. ఒకటి జగద్గురువుల చాతుర్మాస్య దీక్షా కాలం, మరొకటి శరన్నవరాత్రుల కాలం. శరన్నవరాత్రుల గురించి గతంలో తెలుసుకున్నాం, మరొకసారి మళ్ళీ తెలుసుకుందాం. ప్రధానంగా ఈ చాతుర్మాస్య దీక్ష ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి దాకా 2 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష ఇక్కడ ఎంతో నియమనిష్టలతో జగద్గురువులు ఆచరిస్తారు. ప్రధానంగా ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజున ఇక్కడ వ్యాస పూజతో జగద్గురువుల యొక్క చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. తర్వాత భాద్రపద పౌర్ణమి తర్వాత సీమోల్లంఘనంతో ఆ చాతుర్మాస్య దీక్ష పరిసమాప్తమవుతుంది. ఉభయ జగద్గురువులు ఆ 2 నెలల కాలంలో ఎంతో నియమనిష్టలతో ఈ చాతుర్మాస్య దీక్షలో ఉంటారు. ఈ చాతుర్మాస్య దీక్ష ఇక్కడ వైశిష్ట్యము, ఇక్కడ ప్రత్యేకతలు, ఆ చాతుర్మాస్య దీక్షలో జగద్గురువును దర్శించుకున్నా ఇక్కడికి విచ్చేసిన ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ ఆస్థాన వైదిక విద్వాంసులైనటువంటి డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ గారిని తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం. అదే ఇక్కడ చాతుర్మాస్య దీక్ష అన్ని చోట్ల జరుగుతాయి. ధర్మాచార్యులు ఎవరైనా పరహంస పరివ్రాజకులు ఈ చాతుర్మాస్య చేస్తారు, కొంతమంది గృహస్థులు కూడా చేస్తూ ఉంటారు చాలా చోట్ల. కానీ శృంగేరిలో అత్యంత ఇక్కడ పవిత్రతతో నియమనిష్టలతో జగద్గురువులు చాతుర్మాస్య ఈ 2 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష వారికి కొనసాగుతుందని నేను స్వయంగా చూస్తూ ఉన్నాను. చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి దాకా ఈ చాతుర్మాస్య వ్రతం ఎలా ఉంటుంది, గురుదేవులు ఆ కాలంలో ఏ విధమైనటువంటి నియమనిష్టలతో ఉంటారు, భక్తులు, శిష్యులు, ఇంకా వచ్చే సందర్శకులకు ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఈ కాలంలో ఇక్కడికి సందర్శిస్తే, దయచేసి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. అసలు చాతుర్మాస్యం అంటే 4 నెలల పాటు ఆచరించేటువంటి ఒక వ్రతం. కానీ పక్షావై మాసాహ అనే ఒక వేద వాక్యాన్ని అనుసరించి ఒక పక్షాన్నే ఒక మాసంగా ఇక్కడ పరిగణిస్తారు. కాబట్టి 2 నెలల్లోనే ఈ వ్రతం అంటే 4 పక్షాలలో ఆచరించేటువంటి వ్రతం చాతుర్మాస్య వ్రతం. చాతుర్మాస్య వ్రత అనుష్ఠానంగా దాని పూర్వభాగంగా జగద్గురువుల వారు శృంగేరిలో విశేషంగా ఏం జరుగుతుందంటే వ్యాస పూజ. పరివ్రాజకులందరూ వ్యాస పూజను చేస్తారు. ఎందుకంటే వేదవ్యాస మహర్షి జగద్గురు. అవును, కృష్ణం వందే జగద్గురుం అని మనం శ్రీకృష్ణ భగవాను జగద్గురువుగా పూజిస్తాం. కృష్ణుడి తర్వాత మనం అంత గౌరవంగా పూజించేటువంటి మరొక మహా వ్యక్తి అంటే భగవాన్ వేదవ్యాసుల వారు. ఎందుకంటే 18 పురాణానాం కర్త సత్యవతి సుతః అని చతుర్వేదములని విభజించినటువంటి వారు, మహాభారతాన్ని రచించి మనందరికీ ఆ భగవద్గీతని, ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాన్ని మళ్ళీ మనకి అనుగ్రహించినటువంటి వారు వేదవ్యాసుల వారు. అలానే బ్రహ్మసూత్రాలని రచించారు. 18 పురాణాలని 18 ఉపపురాణాలని రచించి మనందరికీ లోకాన్ని విశేషంగా అనుగ్రహించినటువంటి వారు వేదవ్యాస మహర్షి. అందుకే వేదవ్యాస మహర్షిని ఈ సందర్భంలో ఈ గురు పౌర్ణమి నాడు విశేషంగా వారిని పూజిస్తాం. శృంగేరిలో జగద్గురు మహాస్వామి వారు వ్యాస పూజ అనేది చేస్తారు. అందులో 3
అంటే 3 పంచకాలకి పూజ చేస్తారనమాట. మొదటిగా శ్రీకృష్ణ పంచకం, వ్యాస పంచకం, ఆచార్య పంచకం అని. శ్రీకృష్ణ పంచకం అంటే మధ్యలో శ్రీకృష్ణుడు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు వారిని పూజించటం. రెండవది వ్యాస పంచకం, మధ్యలో వేదవ్యాసుల వారు, వారి 4 శిష్యులు సుమంతు మహర్షి, జైమిని మహర్షి, వైల మహర్షి, వైశంపాయన మహర్షి. ఈ నలుగురు శిష్యులతో కూడుకున్నటువంటి వేదవ్యాస మహర్షిని పూజించటం. మూడవది ఆచార్య పంచకం, అంటే మధ్యలో శ్రీ శంకరాచార్యుల వారు, వారి 4 శిష్యులు శ్రీ సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తమాలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఇలా ఈ కృష్ణ పంచక, వ్యాస పంచక, ఆచార్య పంచక పూజని జగద్గురు మహాస్వామి వారు చేస్తారు. అనంతరం గురు పంక్తి పూజ, అంటే మన గురు పరంపరలో మొట్టమొదటి గురువు సదాశివుడు. ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో అందరినీ అనుగ్రహించాడు. అందుకే మనం గురు పరంపర శ్లోకం చెప్పేటప్పుడు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం ముందే గురు పరంపరాం అని మొట్టమొదటిగా ఆ సదాశివుడిని స్మరిస్తూ ఉంటాం. ఆ సదాశివుడి తర్వాత నారాయణుడు బ్రహ్మ. ఆ ప్రసిద్ధమైన శ్లోకం అందరికీ తెలిసినదే. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం అథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి అని ఆ సదాశివుని మొదలుకొని అస్మద్గురూన్, ఇప్పుడు మనల్ని అనుగ్రహించేటువంటి గురువుల వరకు అందరినీ నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకంలో మనం విశేషంగా ఆ గురువుల్ని స్మరిస్తున్నాం. శంకరాచార్యుల వారి నుండి ఈ పీఠంలో గురువులుగా వచ్చినటువంటి వారందరినీ ఆ రోజున విశేషంగా గురు పరంపరా స్తోత్రాన్ని పఠిస్తూ వారికి పూజించటం అనేది జరుగుతుంది. చాతుర్మాస్య వ్రతంలో భాగంగా జగద్గురు మహాస్వామి వారు ఇక్కడ అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం అంటే మలహానికరేశ్వర స్వామి దేవాలయం. అంటే విభాండక మహర్షి తపస్సు చేసి పూజించినటువంటి లింగం ఆ మలహానికర ఈశ్వర లింగం. అంటే పాపాన్ని పోగొట్టేటువంటి వాడు. కేవలం ఆ స్వామిని దర్శిస్తేనే మన పాపం అంతా పోయి మనల్ని విశేషంగా అనుగ్రహించేటువంటి ఆ స్వామిని ప్రదోషము నాడు ఉభయ జగద్గురువులు అక్కడికి విచ్చేసి ఆ స్వామిని దర్శిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజున శృంగేరిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఆ శారదామ్మ వారిని, ఆది శంకరాచార్యుల వారిని, ఇంకా అన్ని మందిరాలని అక్కడ దర్శిస్తారు. చాతుర్మాస్యాల్లో నదిని దాటకూడదు అని ఒక నియమం. కాబట్టి గురువుల ఆశ్రమం ఉన్నది తుంగా నదికి అవతల వైపు. కాబట్టి ఇంకా ఈ 2 నెలల్లో మళ్ళీ అమ్మవారి దర్శనం అనేది సాధ్యపడదు. కాబట్టి పౌర్ణమి నాడు జగద్గురువుల వారు వచ్చి అన్ని దేవాలయాల్లో దర్శించి ఆ దేవతల యొక్క అనుజ్ఞని, వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మధ్యాహ్నం చాతుర్మాస్య సందర్భంగా ఆ వ్యాస పూజ చేసి చాతుర్మాస్య దీక్షని స్వీకరిస్తారు. అంటే చేతిలో ఆ దండాన్ని పట్టుకుని, మీరు చూసి ఉంటారు. అవును, చూశారు, ప్రత్యక్షంగా చూశారు. అంటే వారు అప్పుడు ప్రతిజ్ఞ చేస్తారనమాట. కలిసి ఏకకంఠంతో ప్రాయేణ ప్రావృషి ప్రాణి సంకులం వర్త్మ దృశ్యతే. అంటే ఈ వర్షాకాలంలో మనం నడిచేటువంటి దారిలో అనేక ప్రాణులు తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. వాటికి హింస కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో పక్షావై శృతి చోదనాత్, వేదం యొక్క నిర్దేశానుసారం ఒక పక్షాన్నే ఒక మాసంగా పరిగ్రహిస్తూ స్థాస్యామశ్చతురో మాసాన్ అత్రైవ అసతి బాధకే అని అందులో ఒక విశేషణం చెప్పారు. అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి బాధ కలుగకపోతే మేము ఇక్కడే ఉంటామని. అంటే చాతుర్మాస్య దీక్షల్లో కొంతమంది పరివ్రాజకులకి కొన్ని విషమ పరిస్థితులు కనుక వస్తే అప్పుడు వారు వేరే స్థానానికి వెళ్ళాల్సి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అసతి బాధకే అని అంటూ ఉంటారు. प्रायेण प्रावृषि प्राणि संकुलं वत्म दृश्यते
अतस्तेषामहिंसार्थं पक्षावै श्रुतिचोदनात् स्थास्यामश्चतुरो मासानत्रैव सति बाधके निवसन्तु सुखेनात्र गमिष्यामः कृतार्थताम् यथा शुश्रूषां करिष्यामो वयं मुदा. ఈ 4 మాసాలని ఇక్కడే ఉంటాం అని అప్పుడు ప్రతిజ్ఞ చేస్తారు. అప్పుడు శిష్యులందరూ నివసంతు సుఖేనాత్ర గమిష్యామ కృతార్థతాం యథా విహిత శుశ్రూషాం కరిష్యామో వయం ముదా అని వారిని ప్రార్థిస్తారు. అంటే మీరు ఇక్కడే ఉండండి, మేము మా యథాశక్తిగా మిమ్మల్ని సేవించుకుని మేము ధరిస్తాము అని వారిని ప్రార్థించడం అనేది జరుగుతుంది. ఈ చాతుర్మాస్యంలో ప్రతినిత్యం జగద్గురువుల వారు ప్రతినిత్యం వేదాంత తత్వాన్ని యోగ్యులైన శిష్యులకి ఉపదేశిస్తూ ఉంటారు. అందులోనూ ఈ సందర్భంలో భాష్య ప్రవచనం కానీ అలా వేదాంత తత్వ ఉపదేశం అనేది యోగ్యులైనటువంటి శిష్యులకి మహాస్వామి గారు చేస్తూ ఉంటారు. ఇంకా శృంగేరి శారదాపీఠంలో పరంపరగా అనేక పూజలు వ్రతాలు అనేది ఆచరింపబడుతూ ఉన్నాయి. ఎందుకంటే యద్యపి పరమహంస పరివ్రాజకులకి ఏ విధమైనటువంటి కర్మ అనేది లేదు, కానీ ఇక్కడ జగద్గురు మహాస్వామి వారు చేస్తున్నటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ కేవలం లోకక్షేమార్థం, శిష్యహితార్థం. కాబట్టి ఇక్కడ ప్రతి సోమవారం శ్రావణ మాసంలో మధ్యాహ్న కాలంలో కూడా విశేషంగా చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం అనేది జరుగుతుంది. ప్రతిరోజు రాత్రిపూట జగద్గురు మహాస్వామి వారే పూజ అర్చన చేస్తారు. అందులోనూ ఈ శ్రావణ మాసంలో విశేషంగా సోమవారాల్లో మధ్యాహ్న కాలంలో కూడా విశేష పూజ అనేది జరుగుతుంది. అలానే వరమహాలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోకులాష్టమి వ్రతం, అలానే ఇంకా భాద్రపద మాసంలో అయితే వినాయక చతుర్థి వ్రతం, కేదారేశ్వర వ్రతం, అనంత వామన జయంతి వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, ఉమామహేశ్వర వ్రతం, ఈ విధంగా అనేక పూజల్ని ఈ మహాస్వామి వారు ఈ సందర్భంలో చేస్తారు. భాద్రపద చవితి నుంచి పౌర్ణమి వరకు గణపతి వాక్యార్థ సభలు మన దేశంలో జరిగేటువంటి శాస్త్ర సభల్లో అతి ముఖ్యమైనటువంటి గొప్ప సభలు ఈ శృంగేరిలో జరిగే శాస్త్ర సభలు. ఎందుకంటే ఈ శాస్త్ర సభలకి అధ్యక్షులుగా జగద్గురు మహాస్వామి వారే ఉంటూ ఉంటారు. ఈ శాస్త్ర సభ కూడా దాదాపు 140 సంవత్సరాల నుంచి, అంటే శృంగేరి శారదాపీఠం యొక్క 33వ అధిపతులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారి కాలంలో ఆరంభింపబడినది. దాదాపు 140 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నటువంటి ఒక గొప్ప శాస్త్రసభ ఈ శాస్త్రసభ మహాగణపతి వాక్యార్థ శాస్త్రసభ. ఈ సభకి పూర్వం సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారి కాలంలో వారే అధ్యక్షులుగా ఉండేవారు. ఆ తర్వాత జగద్గురు చంద్రశేఖర భారతి మహాస్వామి వారి కాలంలో వారి అధ్యక్షతన సభలు జరిగాయి. అనేక సంవత్సరాలు వారి ఉత్తరాధికారి శిష్యులైనటువంటి జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి అధ్యక్షతన ఈ సభలు జరిగాయి. వారి కాలంలో ఏం విశేషం అంటే జగద్గురు మహాస్వామి వారు ఢిల్లీలో ఇంకా అనేక బహుత్ర ఉత్తర భారతంలో అంతా సంచారం చేసి అక్కడక్కడ చాతుర్మాస్య అనుష్ఠానం చేశారు. కాబట్టి అక్కడి పండితులందరూ ఆ సభల్లో పాల్గొని మహాస్వామి వారి విశేష అనుగ్రహానికి పాత్రులయ్యారు. తదనంతరం జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అధ్యక్షతన అనేక సంవత్సరాలు ఈ మహాగణపతి వాక్యార్థ విద్వత్సభలు జరిగాయి. వారి అధ్యక్షతన జరిగేటప్పుడు వారు ఎంత ప్రౌఢంగా ఆ శాస్త్ర చర్చన చేసేవారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికి కూడా విద్వాంసులందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారి అనుగ్రహంతో వారి కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి అధ్యక్షతన ఈ శాస్త్ర సభలు జరుగుతున్నాయి. ఈ శృంగేరి శారదాపీఠం యొక్క గొప్పతనం ఇదే, వైశిష్ట్యం. అంటే ఇక్కడ కేవలం సభ జరపడం అంటే ఇక్కడ అధిపతులే వారే సాక్షాత్తుగా అక్కడ ఉండి శాస్త్ర చర్చలకి నిర్ణాయకులుగా ఉండటం అనేటువంటిది గొప్ప విషయం. శృంగేరి శారదాపీఠం యొక్క వైశిష్ట్యం. ఇటువంటి ఈ విషయాన్ని మనం ఇతరత్ర ఎక్కడ చూడటానికి సాధ్యపడదు. ఎందుకంటే శంకర జయంతి సందర్భంలో కూడా జగద్గురు మహాస్వామి వారు ఏదైనా ఒక వేద భాగాన్ని, ఒక ఘన పనసని అందిస్తే ఆ ఘన పండితుల్లో ఉన్నటువంటి వారి మొహంలో ఒక ఉత్సాహం, ఒక సంతోషం అనేదాన్ని మనం గమనించవచ్చు. అది కేవలం మనం శృంగేరిలోనే చూడొచ్చు. శంకర జయంతి సందర్భంలో ఎంత గొప్పగా వేద పండితులందరూ జగద్గురు మహాస్వామి వారి సన్నిధిన వేదోచ్చారణ అనేది చేస్తూ ఉంటారు అని
అలానే శాస్త్ర పండితులు కూడా జగద్గురు మహాస్వామి వారి దగ్గరికి వచ్చేటువంటి శాస్త్ర పండితులు వారి సన్నిధిన శాస్త్రార్థం అనేది చెప్తే తమ జీవితం సార్థకమవుతుంది అనే భావనతో ఇక్కడికి వస్తూ ఉంటారు. భాద్రపద పౌర్ణమి నాడు చాతుర్మాస్య దీక్ష సమాప్తి అవుతుంది. చాతుర్మాస్య దీక్ష సమాప్తి సందర్భంగా సీమోల్లంఘనం అని మళ్ళీ మహాస్వామి వారు ఆ తుంగానదిని దాటి శారదామారిని దర్శించి మళ్ళీ మలహానికరేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది శృంగేరి క్షేత్రంలో జరిగేటువంటి ఒక చాతుర్మాస్య కార్యక్రమాల ఒక వివరణ. మరి ఈ సందర్భంలో అనేక శిష్యులు ఇక్కడికి వచ్చి జగద్గురువులు దర్శించి వారికి భిక్షావందనం చేస్తారు. ఎందుకంటే ఒక యతిని దర్శించి ఆ యతికి భిక్షావందనం అనేది సమర్పిస్తే ఎంతో పుణ్యం అనే శాస్త్రం చెప్తోంది. అటువంటి శాస్త్రాన్ని అనుసరించి అందులోనూ చాతుర్మాస్య సందర్భంలో వారిని దర్శించటం మనకి విశేషమైనటువంటి పుణ్యప్రదం అనే భావనతో మన దేశం యొక్క నానా భాగాలు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి జగద్గురు మహాస్వామి వారిని దర్శిస్తారు. వారిని దర్శించి మనం వారిని దర్శిస్తే చాలు, జగద్గురు మహాస్వామి వారి కృపాదృష్టి మనందరి మీద ఉండనే ఉన్నది. కాబట్టి వారిని ఇక్కడ శృంగేరిలో వచ్చి వారు చేసేటువంటి ఆ చంద్రమౌళీశ్వర పూజా సందర్భంలో జగద్గురు మహాస్వామి వారిని దర్శిస్తే దాని ద్వారా మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భావనతో భక్తులందరూ వస్తారు. ఈ సందర్భంలో ఉభయ జగద్గురువుల సాష్టాంగ నమస్కారాన్ని సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. చాలా జగద్గురువుల చాతుర్మాసకు సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలు, జగద్గురువును దర్శించుకుంటే కలిగే ఫలితాలు సవివరంగా తెలియజేశారు. మీకు అనేక నమస్సులు, ధన్యవాదాలు.